వేడి వేడి అన్నంలో బీరకాయ, ఎండు రొయ్యలు ఎగురు కలుపుకొని దాంట్లో కొద్దిగా గుడ్డు కలుపుకొని తింటే ఉంటుంది. మరి ఒక రకంగా ఉంటుంది. మా డాడీ ఫీలింగ్ ఒకటే కాదు ఇది. ఈ కూర తింటే ఎవరైనా అలాగనాల్సిందే. సరే ఎలా చేయాలో చూసుకుంటే ఫస్ట్ ఎండు రోజులు తీసుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అందులో వేపుకున్నాక అందులోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను తీసుకుని అందులో వేసేస్తాం. అవి మగ్గనిచ్చుకున్న తర్వాత అందులో నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు మగ్గనిచ్చుకున్న తర్వాత చూసుకుని ఎంత కావాలో కారం వేసేసుకుంటారు. అప్పుడే కరివేపాకు కూడా వేసుకుంటాను లాస్ట్లోని. ఎవరు చెప్పలేదు కానీ నేను అలా వేసుకుంటాను. ముందు వేసుకుంటే నాకు బాగా మగ్గిపోయిన ఫీలింగ్ వస్తుందని అప్పుడు వేసుకుంటాను. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని తీసుకుని వేసుకుంటారు. చింతపండు రసం, పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని ఉడకబెట్టుకున్న గుడ్లని నాట్లు పెట్టేసి వేసేసుకున్న తర్వాత ఇంకేముంటుంది, మా డాడీ చెప్పినట్టు తింటే ఒక రకంగా ఉంటుంది. మరి ఇంకేంటి, ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మరి.